ఏపీ శాసన మండలిలో రెండో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. మెగా డీఎస్సీ అక్రమాలపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళనకు దిగారు. సభ ప్రారంభానికి ముందే శాసన మండలికి భారీగా ర్యాలీగా చేరుకున్న వైసీపీ సభ్యులు డీఎస్సీ అంశంపై పట్టుపడ్డారు. సభలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో మండలి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డీఎస్సీపై స్పష్టమైన చర్చ జరిగే వరకు తమ ఆందోళన విరమించేది లేదని వైసీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ శాసన మండలిలో రెండో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏపీ శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యేది. శాసనసభ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు హాజరు కావటం లేదు. అయితే శాసన మండలికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో ఈ అక్రమాలపైన చర్చ జరపాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న సభ ఉదయం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చ జరపాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలి ప్రారంభం కాగానే శాసన మండలిలో ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని నిన్న మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పొడియం దగ్గరికి వెళ్లి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో నిన్న శాసన మండలిలో ఎలాంటి సభా కార్యక్రమాలు జరగకుండానే వాయిదా పడింది. ఇక ఈ రోజు రెండో రోజు కూడా ఉదయం శాసన మండలి ప్రారంభానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలి వరకు కూడా ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. మెగా డిఎస్సీలో అక్రమాలపైన చర్చ జరపాలంటూ నినాదాలు కూడా చేశారు. అంతేకాకుండా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు మండలి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో రోజు కూడా ఈ మెగా డిఎస్సీ అక్రమాలకు సంబంధించి చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే చైర్మన్ ఈ రోజు కూడా ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో రెండో రోజు కూడా చైర్మన్ పోడియం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. దీంతో శాసనసభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కల్పించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు మెగా డిఎస్సితో పాటు మిగిలినటువంటి అంశాలపైన చర్చకు సిద్ధంగా ఉందంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఎలినో ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరువు పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ముందు ఈ అంశం పైన చర్చ జరుపుతాము, తర్వాత మెగా డిఎస్సీ అంశం పైన చర్చ జరుపుదామంటే ఒక ప్రతిపాదన చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ముందు ఈ మెగా డిఎస్సీ అంశం పైనే చర్చ జరపాలని పట్టుపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పాటు ఇటు అభ్యర్థులు కూడా ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని పదే చెప్తున్న నేపథ్యంలో ఇది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి ముందు ఈ అంశం పైన చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు మండలి చైర్మన్ కూడా ముందు సభ ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి, శాసన మండలి విరామ సమయంలో మరోసారి బిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం, ఆ బిఎస్సి సమావేశంలో ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఎప్పుడు చర్చ జరపాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకుందామని ఒక ప్రతిపాదన కూడా చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని మాత్రం ముందు మెగా డిఎస్సీ అంశాన్ని తీసుకోవాలని కోరినటువంటి నేపథ్యంలో సభ ఈ రోజు కూడా మళ్ళీ ఎలాంటి చర్చ జరగకుండా వాయిదా పడింది. వాయిదా పడినటువంటి సమయంలో మండలి చైర్మన్ బిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ బిఎస్సి సమావేశానికి అటు అధికార పక్షం నుంచి మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా ఈ బిఎస్సి సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ బిఎస్సి సమావేశంలో కూడా ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి చర్చ పైన ఎలాంటి ఒక నిర్ణయం కూడా బిఎస్సి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం ముందు నుంచి చెప్తున్నటువంటి పద్ధతిలోనే ముందు ఎలినో పైన చర్చ జరుపుదాము, ఆ తర్వాత మెగా డిఎస్సీ పైన చర్చ జరుపుదామంటే ప్రతిపాదన బిఎస్సీ కూడా తీసుకొచ్చింది. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంగీకరించలేదు. ముందు మెగా డిఎస్సీ పైన చర్చ జరగాలని కొన్నటువంటి నేపథ్యంలో ఆ బిఎస్సీ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తిరిగి మూడోసారి కూడా ఈ రోజు శాసన మండలి సమావేశమైన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగినటువంటి నేపథ్యంలో సభను మండలి చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. ఇక రేపు కూడా ఈ అంశానికి సంబంధించి మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి చర్చ జరపాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్
ఏవైతే కొన్ని ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా నేను శాసనసభ వేదికగా నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి పివి సింధు గాని, శ్రీచరణ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా గతంలోనే ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించడం కోసం మొన్న మెగా డిఎస్సిలో కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామనే ఒక అంశాన్ని నిన్న నారా లోకేష్ శాసనసభ వేదిక చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ అంశాన్ని చాలా గట్టిగా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉందో, ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా ఈ ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది. ఎందుకంటే పివి సింధు కానీ, శ్రీచరణి కానీ వీళ్ళంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా గేమ్స్ ఆడటం జరిగింది. దేశానికి పథకాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తూ మెగా డిఎస్సిలో కేవలం ఈ స్పోర్ట్స్ కు సంబంధించి ఏవైతే పార్టిసిపేట్ సర్టిఫికెట్లు తీసుకొచ్చారో ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా తప్పు అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో అంటే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఈ మెగా డిఎస్సి అంశం కావచ్చు, గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎప్పుడు కూడా ఇలా ఉద్యోగాలు రాత పరీక్ష లేకుండా ఇవ్వలేదు అనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో అనేక సార్లు డిఎస్సి నిర్వహించారు, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఎప్పుడు అలా జరగలేదని చెప్తున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మొన్న మెగా డిఎస్సి సందర్భంగా తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 4 కానీ 47 కానీ మళ్ళీ పరీక్షలు అయిపోగానే ఆ జియోలన్నింటినీ మళ్ళీ క్యాన్సిల్ చేసి జియో నెంబర్ 56 ను ఎందుకు తీసుకొచ్చారనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తనకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుంది అనే అంశాన్ని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక శాసనసభలో మెగా డిఎస్సి అంశం పైన ప్రభుత్వం చర్చించింది, దీనిపైన ప్రకటన చేసింది. కానీ శాసన మండలిలో ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్చకు ముందుకు రావడం లేదు, ఒక ప్రకటన చేయట్లేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం శాసన మండలిలో ఈ అంశమైన చర్చకు ముందుకు రావడం లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ 4 రోజులు ఈ శాసన మండలి సమావేశాల్లో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో కూడా శాసన మండలిలో ప్రధానంగా ఈ మెగా డిఎస్సి అంశం చుట్టూతోనే ఇటు అధికార విపక్షాల మధ్య ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి బిజినెస్ జరగకుండానే సభ పదే వాయిదాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే శాసన మండలి సమావేశాలు కానీ శాసనసభ సమావేశాలు కానీ జరగనటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండైనా ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం ముందుకొచ్చి చర్చ జరుపుతుందో ఆ తర్వాత మాత్రమే సభా కార్యక్రమాలు జరగడానికి తాము సహకరిస్తాము. అప్పటి వరకు కూడా ఈ మెగా డిఎస్సి అంశం పైన చర్చ కోసం తాము పట్టుపడతామనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ముందు ఎల్లినో అంశానికి సంబంధించి చర్చ జరపాలి. ఇది రైతులకు సంబంధించిన విషయం. లక్షలాది మంది రైతులు ప్రస్తుతం వర్షాభావంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాగునీటి కష్టాలతోటి నేపథ్యంలో ఆ సమస్యల ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా తమ పైన ఉంది. కాబట్టి ముందు ఈ అంశాలపైన చర్చిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు శాసన మండలిలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్టు డిఎస్సి పైన చర్చకు వస్తారా, లేదంటే ఎన్నో పైన చర్చ పెడతారా, రేపు కూడా ఇలాంటి దృశ్యాలు మళ్ళీ పునరావృతం అవుతాయా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే సభ రేపు ఎల్లుండి మాత్రం నేపథ్యంలో ఈ మెగా డిఎస్సి అంశం పైన కానీ మిగిలినటువంటి అంశాలపైన ఎవరకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గళాన్ని వినిపిస్తుంది, ప్రభుత్వం దానికి ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా ఈ మెగా డిఎస్సి అంశం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది, దీనిపైన చర్చ జరపాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవును రమేష్, ఆల్రెడీ ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి బయట కూడా వైసీపీ శ్రేణులు కానీ నేతలు కానీ ఆందోళన చేపట్టారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు కూటమి ప్రభుత్వం అంది సభకు రండి, శాసనమండలికి రండి, ఇక్కడికి వచ్చి ప్రశ్నించండి, బయట ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు, ఇదంతా డైవర్షన్ కోసమే అని చెప్పన్నారు. ఇప్పుడు మరి మండలిలో ఎందుకు దీని గురించి చర్చ పెట్టట్లేరు? మరి సభలో పెట్టారు కదా, మరి మండలిలో కూడా చర్చ అయిపోతుంది కదా. అదే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా అదే. మెగా డిఎస్సిలో నిజంగా అక్రమాలు జరగకపోతే అంతా పారదర్శకంగా జరిగినటువంటి నేపథ్యమే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నట్టు శాసన మండలిలో
ఈ అంశం పైన చర్చ పెట్టాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా శాసనసభ సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి, శాసనసభకు రాని చర్చిద్దాం అని చెప్పారు. శాసన మండలిలో కూడా ఈ అంశం పైన చర్చించడానికి తాము సిద్ధమన్నారు. ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు వస్తే శాసనసభలో ఈ అంశం పైన తాము చర్చకు రెడీ అంటూ కూడా సవాల్ పరిస్థితి కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను బహిష్కరించడం నేపథ్యంలో అక్కడ మాత్రమే ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ పెట్టారు. శాసన మండలిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మెగా డిఎస్సి అంశం పైన చర్చకు ఎందుకు ముందుకు రావడం లేదనేదే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. అంటే శాసన మండలిలో ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి సందర్భంగా అక్రమాలకు పాల్పడిందో ఈ అక్రమాలన్నింటినీ కూడా తాము మండలి వేదికగా బయట పెడతాము, ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం చేసింది, ఏ విధంగా మెగా డిఎస్సిలో స్కామ్ చేసింది అనే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉద్దేశపూర్వకంగానే శాసన మండలిలో ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి చర్చ పెట్టడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. శాసనసభలో కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీలే ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ సభ పెట్టుకున్నారు, దానిపైన డిఎస్సి పైన చర్చించారు. సో ఇక్కడ చర్చ పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటికి రాకుండా ఉండడం కోసమే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం శాసన మండలిలో ఈ అంశానికి సంబంధించి చర్చ పెట్టడం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, వాదన. అయితే ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. మెగా డిఎస్సితో పాటు చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి, రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు, వాటిపైన చర్చించిన తర్వాత దీనిపైన చర్చకు సిద్ధమనే అంశాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.